చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మాకు ముఖ్య అతిథి వైఎస్ఆర్సీపీ నాయకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి అంతకన్నా ఎక్కువగా తిరిగి ప్రజల్లో మమేకమయ్యి ప్రజాసేవ చేయాలనే మంచి ఉద్దేశంతో TV9 రవిప్రకాష్ గారు ఆర్టీవీని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తన నెట్వర్క్తో ప్రజలకు మేలు చేసేటటువంటి అంశాలని తీసుకుంటూ, అదేవిధంగా అందరినీ మీడియా ప్రముఖులను అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దానికి వారికి శుభాభినందనలు. మీ ఛానల్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఒకటి మీరు ఫస్ట్ గూడూరులోనే పుట్టి పెరిగి తర్వాత వ్యాపార నిమిత్తం చెన్నైకి వెళ్ళిపోయారు. గత కొద్ది కాలం నుంచి, అంటే సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేని కూడా వరప్రసాద్ 2019లో గెలిపించుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకు అంటే ఫస్ట్ మీరు పొలిటికల్ రావడం ఎందుకు వైఎస్ఆర్సీపీనే ఎన్నుకున్నారు? నేను యాక్టివ్గా రాజకీయాల్లోకి వచ్చింది 2019 జనవరి 25వ తారీఖున. నేను మా సోదరుడు రవిచంద్రారెడ్డి ఇద్దరం కలిసి అన్న జగనన్న సమక్షంలో హైదరాబాద్ లోటస్ పాండ్ వారి స్వగృహంలో మేము రాజకీయాల్లో వచ్చాము. మా అన్న అంతకుముందు నుంచి రాజకీయాలు, నేనైతే ఫ్రెష్గా వచ్చాను. కేవలం 2004 నుంచి 2014 దాకా ఏదైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఆయన చేసినటువంటి ఎనలేని మేలు, ఆ పేదలకు సహాయపడాలనే గుణం నన్ను రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేసింది. నేను రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని. ఆయన చనిపోవడం మనం ఉమ్మడి రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అలాంటి బాధాకరమైనటువంటి ఒక పరిస్థితుల్లో 2014లో మేము ప్యాసివ్గా ఉండి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1.5% ఓట్లతో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019కి వచ్చేసరికి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అదే లక్ష్యాలతో ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా వెళ్తున్నప్పుడు మనం కూడా ప్రత్యక్షంగా ఆయనకి అండగా నిలబడి ఈ ఎలక్షన్లలో ఆయన కానీ గెలిపించుకున్నట్లయితే వారి తండ్రి గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా కంటిన్యూ బ్రహ్మాండంగా అవుతాయి. పేద ప్రజలకు న్యాయం జరుగుద్ది. మా ఊరిని, మా నియోజకవర్గాన్ని మేము బాగు చేసుకోగలము అనే ఒక మంచి నమ్మకంతో నేను రాజకీయాల్లోకి వచ్చానండి. 2019 వరప్రసాద్ని మీరు సపోర్ట్ చేశారు. సుమారుగా 46,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు 2024లో మళ్ళీ ఆయన్నే టికెట్ ఇప్పించి మళ్ళీ గెలిపించబోతారా? దీనికి మొట్టమొదట సగభాగానికి నేను సమాధానం చెప్తాను సార్. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వీరు మీ అభ్యర్థి అని నిర్ణయించి వరప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా, బలిదుర్గా ప్రసాద్ గారిని ఎంపీగా మా నియోజకవర్గానికి ఆయన పంపించిన తర్వాత నేనొక్కడనే కాదండి, పట్టణంలో ఉండే నాయకులు, అలాగే ప్రతి మండలంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎవరైతే నాకు సీనియర్లు 12 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా, 9 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, మేమందరం ఒక్క తాటిపైకి వచ్చి ఒకే మాట మీద నిలబడి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనే నిర్ణయంతో వారు ఎవరిని పంపించినా గెలిపించేదానికి సిద్ధంగా మేము ఉన్నాం. మా శాయశక్తులా పోరాడేదానికి ప్రయత్నించాం. అదే ఆ క్రమంలో వరప్రసాద్ గారిని సార్ పంపించారు. అదేవిధంగా కృతనిశ్చయంతో, దృఢ సంకల్పంతో మేము వారిని నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో మా నాయకులందరి సమిష్టి కృషితో మేము ఆయన గెలిపించుకున్నామండి. తర్వాత 2024 అభ్యర్థిత్వం గురించి మీరు ఇప్పుడు ప్రస్తావించారు. 2024 అభ్యర్థిత్వం అనేది ఇంకా నిర్ణయించబడలేదు. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. వారు ఎవరిని నిర్ణయించి పార్టీ అభ్యర్థిగా పంపించినా కూడా మేము ఒక సిన్సియర్ కార్యకర్తగా పోయినసారి ఏ విధంగా అయితే ప్రతి మండల నాయకుల్ని, ప్రతి పట్టణ నాయకుడిని కలుపుకొని ఎలా అయితే పనిచేశామో ఈసారి కూడా అలా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం సార్. అంటే ఒకటి ఇక్కడ ఒక వర్గం, అంటే ఒక సామాజిక వర్గం కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే
వైఎస్ఆర్సీ పార్టీని గూడూరు నియోజకవర్గంలో పూర్తిగా సర్వనాశనం చేశాడు. అతని ఆదాయం చూసుకున్నాడు కానీ ప్రజలకు ఏం చేయలేదు అంటున్నాడు. అదే వ్యక్తిని మళ్ళీ టికెట్ ఇస్తే మీరు ఎలా ఏమైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి మళ్ళీ ఇవ్వవద్దంటారా, లేదంటే అతనికే మద్దతు ఇస్తారా? నాకు సంబంధించినంత వరకు నాకుండే సమాచారం ప్రకారం ఈసారి వరప్రసాద్ గారు అయితే మాత్రం అభ్యర్థిగా రారు అనే సమాచారం నాకుందండి. ఆ నమ్మకంతోనే నేను ఉన్నాను. వారే అభ్యర్థి అయితే అనేది ఒక ఊహాజనితమైన ప్రశ్న. దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ మా ఉద్దేశం అయితే మాత్రం స్థానికతకు ప్రాముఖ్యత ఇచ్చి స్థానికుడిని ముఖ్యంగా, ఎందుకంటే మేము గత 5 సంవత్సరాలుగా మేము ఏ సమస్య చెప్పుకోవాలన్నా మాకంటూ ఒక చోటు లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండి ఊరికి ఏదైతే ఎలక్షన్ ప్రామిసెస్ కింద ఆయన ఫ్లైఓవర్ నేను ముగించిస్తాను, అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే దీని పనులు నేను ప్రారంభిస్తాను, గూడూరు చెరువుని బాగు చేస్తాను, అదేవిధంగా వాటర్ ట్యాంకులు సప్లై సిస్టమ్ని అభివృద్ధి చేస్తాను, 24 గంటలు తాగునీళ్లు గూడూరు ప్రజలకు అందిస్తాను, అలాగే మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాను అనే రకరకాల ప్రామిసులతో ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ నమ్మి మేము చేశామండి. కానీ వాటిల్లో ఏది కూడా ముందర పడలేదు. 1-2 అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఆయన తలపెట్టి చేశాడో అవి కూడా కొంతలో కొంత వివాదాస్పదమైనయే. ఎందుకంటే ధర్మరాజ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి రెవెన్యూ పోరంబోకులో కొన్ని ఏళ్ల తరబడి 100 సంవత్సరాలుగా ధర్మరాజ స్వామి దేవాలయం తిరణాళ్ళు అక్కడ జరిగినట్లయితే అక్కడ తపస్సుమాను లేకపోతే ఉత్తర గోగ్రహణం పేరుతో ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక మీద జరుపుకోవాలంటే కష్టమండి. ఆ విధంగా ఒక రైతు బజార్ని ఆయన అభివృద్ధి పేరుతో నిర్మించారు. సంతోషమే. సరే, 92లో జరిగిన తర్వాత ధర్మరాజ స్వామి తిరణాలు ఇంతవరకు జరగలేదండి. సరే, ప్రజల కోసం మంచి చేసేయడానికి కాసేపు అనుకుంటే ఆ రైతు బజార్ని ఆయన స్వయాన మన జిల్లా మంత్రి అయినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించి 5 నెలలు అవుతుంది. ప్రస్తుతం మీరు పోయి కానీ రైతు బజార్ చూసినట్లయితే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఆ రైతు బజార్లో ఉండేటటువంటి ఆ దుకాణాలు కనిపిస్తాయి. కానీ చుట్టూ దుర్గంధం, చెత్త, ప్రజలు ఎవరు కూడా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి కూరగాయలు చౌకగా వస్తాయని వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి రైతు బజార్లో ఉండేటటువంటి షాప్ ఓనర్లకి ఈ షాపులు ఎందుకు అలాట్ చేయలేదు, ఇంతవరకు ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టలేదు, ముందరుండే ప్రాంతం ఎందుకు శుభ్రం చేయలేని పరిస్థితుల్లో మనం ఉండం అనేది గూడూరు ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా నేను బాధపడుతున్నాను ఆ విషయంలో. ఇంకా ఎందుకని వాళ్ళకి ఆ కొట్లు అలాట్ చేయకుండా ఉన్నారు. రెండోది, ఇంకొక అభివృద్ధి ఆయన నేను చేశానని చెప్పుకుంటుంది. మంచి పీక్ పీరియడ్లో 2020 మార్చిలో కూరగాయల మార్కెట్ ఈ విధంగా ఉంటే కంజెస్టెడ్గా కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతుందనే పేరుతో హడావిడిగా కూరగాయల మార్కెట్ ఖాళీ చేయించి పునర్నిర్మిస్తాం వైభవంగా అని చెప్పి పక్కనే ఉండేటటువంటి ఒక చర్చికి సంబంధించినటువంటి ప్రాంతమైన ఎస్ఎంజీ స్కూల్లో తీసుకుపోయి తాత్కాలిక వసతులు ఏర్పాటు చేసి అక్కడ కూడా కూరగాయల వ్యాపారాల దగ్గర దానికి అయ్యే ఖర్చుని భరించాల్సి ఉంటుందని చెప్పి అక్కడికి మార్చి ఈ రోజుకి 3 ఏళ్ళు అయిందండి. మరి ఇంతవరకు అది ఎందుకు పూర్తి కాలేదు? అలాగే అక్కడ వ్యాపారం చేసుకుంటూ 1972 నుంచి వస్తున్న వ్యాపారులకి ఆ కొట్లు ఎందుకు మీరు అలాట్ చేయలేదు అనేది కూడా మాకు అర్థం కాలేదండి. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అక్కడ వ్యాపారస్తులకు తిరిగి ఎప్పుడు అలాట్ చేస్తారో తెలియదు. ఉండే వ్యాపారస్తులకు ఇస్తారా లేదా అనేది కూడా తెలియదు. కాబట్టి చంద్రారెడ్డి ఆయన చెప్పడం ఏంటంటే అసలు ఈ నియోజకవర్గము పుట్టినప్పటి నుంచి ఎవరు చేయని విధంగా నేను చేశాను, ఖచ్చితంగా టికెట్ నాకే అనే ఒక సవాల్ మాదిరిగానే విసిస్తున్నాడు. దాన్ని మీరేమంటారు? ఈ నియోజకవర్గం పుట్టింది 1956లో అండి. 1978 వరకు జనరల్గా ఉండిందండి. 3 జనరల్ క్యాండిడేట్లు ఇక్కడి నుంచి గెలవడం జరిగిందండి. 78 తర్వాత ఇది రిజర్వ్డ్ అయిన తర్వాత ఇప్పటిదాకా కూడా రిజర్వ్డ్ నియోజకవర్గంగా వస్తుంది. ప్రస్తుతం వరకు ఇక్కడ పోటీ చేసినటువంటి ఏ అభ్యర్థి ఏ ఎమ్మెల్యే చేయనంత రీతిలో ఈయన చేసిన మాట వాస్తవం అండి. కాకపోతే అది అవినీతి అండి, అభివృద్ధి కాదండి. చరిత్రలో ఇంకెప్పుడు ఇలాంటి అవినీతి జరుగుతుంది అని నేను అనుకోవట్లేదండి. ఇది మా దురదృష్టం.
అంటే మీరు ఇప్పుడు వరప్రసాద్ ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారనుకుంటా, చేశారు. అదేవిధంగా తమిళనాడులో ఐఏఎస్ కలెక్టర్ ఇది కూడా చేశారు. అంటే ఒక మంచి వ్యక్తి, చదువుకునే వ్యక్తి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుందనే 2019 మీరంతా సపోర్ట్ చేశారా? ఖచ్చితంగా అవునండి. ఎందుకంటే ఒక ఐఏఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి తన కష్టంతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టపడి ఆయన చదువుకుని ఉన్నత పదవులు అలంకరించి సబ్ కలెక్టర్గా, కలెక్టర్గా ఆయన మన కంచీపురంలో సబ్ కలెక్టర్గా, లేకపోతే పుదుకోటలో కలెక్టర్గా కూడా పనిచేశారు. నాకు తెలుసు, ఎందుకంటే నేను తమిళనాడులో ఉంటాను కాబట్టి. కాకపోతే అండి, దేనికైనా రెండు మార్గాలు ఉంటాయి. ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆయన ఒక ఏదైనా కనిపెడితే దానివల్ల సమాజానికి జరిగే మేలు ఉంటుంది, అలాగే దాన్ని వ్యతిరేకంగా వాడితే జరిగే నష్టము ఉంటుంది. దేశభక్తుడు దేశానికి మేలు జరిగే విధంగా ఆలోచిస్తాడండి. దురదృష్టం ఏంటంటే చదువుకున్న వ్యక్తి, ప్రజలతో మమేకమైన వ్యక్తి, అట్టడుగు స్థాయి ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశలో కాకుండా ఆ సమస్యల ద్వారా తాను లబ్ధి పొందాలనుకోవడం మా దురదృష్టం అండి. ఇది చదువుల తల్లికి అవమానం అండి. ఆల్రెడీ ఇప్పుడు గూడూరు నుంచి ఇద్దరు అభ్యర్థులు రేస్లో ఉన్నారు, అంటే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, మనపాటి రవీంద్రబాబు. రవీంద్రబాబు హరిచంద్రారెడ్డి క్యాండిడేటు, అతను ఖచ్చితంగా టికెట్ అని కూడా ప్రచారం జరుగుతుంది సార్. ఏమైనా డిస్కషన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుంటే మీరు ప్రపోజల్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? సార్, మొట్టమొదట నాకు ముఖ్యమంత్రి గారితో కూర్చునే అవకాశం రాలేదు. ఆ స్థాయి కలిగిన వ్యక్తిని నేను కాదండి. కానీ నా బలమైన కోరిక అయితే మాత్రం ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తూ వస్తున్నానండి, మాకు చెప్పుకునేదానికి ఒక చోటు కావాలి, అది స్థానికుడైతే మాకు ఉంటుందని నా భావం అండి. పైగా చిన్ననాటి నుంచి నాకు స్నేహితుడండి. గత 5 సంవత్సరాలుగా నాతో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేశారండి. ఆయన 2009లో ఒకసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 27,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి ఆ జీలు ఉంది, ప్రజలకు ఏదైనా చేయాలని. మిత్రుడు, మనం భావాలు కలుస్తాయి కాబట్టి ఆయనైతే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ప్రపోజ్ చేసిన మాట వాస్తవం అండి, కానీ నా ప్రపోజల్ కింద స్థాయిలోనే ఉంది. అది పైదాకా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రపోజల్ మాత్రమే, ఫైనల్ కాదు. నిర్ణయం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. నేను ఎవరికీ అదే సమయంలో వ్యతిరేకిని కాదు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మాజీ సమన్వయకర్త, కష్టకాలంలో పార్టీని ఆదుకున్న వ్యక్తిగా పేరున్న మేరీ మురళి గారికి నేను వ్యతిరేకిని కాదు. అదేవిధంగా ఇక మిగతా పేర్లు ఉండే వాళ్ళకి మురళి గారికి ఎట్టా ఎమ్మెల్సీ ఇది ఉంది కదా, అది నా భావం అండి. ఇప్పుడు మేరీ మురళి గారి కష్టాన్ని పార్టీ గుర్తించింది, వారికి అవకాశం కల్పించింది, ప్రజాప్రతినిధిగా వ్యవహరించే అవకాశం శాసనమండలిలో ఇచ్చింది, శాసనమండలికి వైస్ విప్గా చేసి సహాయ మంత్రి స్థాయి ఇది ఇచ్చింది. అంతకుముందు కూడా పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జూన్లో ఆయన ఏపీఎస్ఎఫ్సి చైర్మన్గా చేసింది. పార్టీ ఆయన్ని సముచితంగా గౌరవించింది. ఆయన ఈరోజు కూడా ప్రజాసేవ చేసుకునే అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్యే కొత్తగా చేసేది ఏం లేదు, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ, మెంబర్ ఇన్ లెజిస్లేచర్ కౌన్సిల్ అండి, మెంబర్ ఇన్ లెజిస్లేచర్ అసెంబ్లీ అండి, రెండు ఒకటేనండి నాకు తెలిసినంతవరకు. ఇది పెద్దల సభ అండి, ఇంకా గౌరవం. అంటే మామూలుగా ఇది గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషను మొత్తం పెత్తనం మొత్తము రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ చెప్పు చేతుల్లోనే మనం ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలు. నేను వ్యతిరేకించాను, దానివల్ల ఈరోజు నన్ను అణిచివేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే సహా. దీనికి మొట్టమొదటి మూలంకి వస్తామండి. 1956లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి 3 టర్మ్స్ పెళ్ళేటి వెంకటకృష్ణారెడ్డి గారు ఫస్ట్, వేమారెడ్డి రామచంద్రారెడ్డి గారు నెక్స్ట్, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్గా మూడోసారి. ఇక్కడి నుంచి 3 రెడ్లు గెలిచిన నియోజకవర్గం అండి ఇది. మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గంలో ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ అండి. ప్రజాసేవ చేయాలనే తపన ఎవరి దృష్టికి రానటువంటి నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయనండి మూలాధారం. ఆయన అప్పుడు ఉమ్మడి ఒంగోలు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా చేసిన వ్యక్తి అండి. అతను
సామాన్యుడికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించాడు, ఎన్నో స్కూళ్ళు కట్టించాడు, ఎంతోమందిని ఉపాధి కల్పించాడు. అలాంటి గొప్ప వ్యక్తిని అనుసరిస్తూ వచ్చినటువంటి వాళ్ళే శ్రీనివాసులు రెడ్డి గారైనా జనార్దన్ రెడ్డి గారు, ఆయన శిష్యులే ఇద్దరు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారి వర్గం అయింది, శ్రీనివాసులు రెడ్డి గారి వర్గం అయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉంటూ కూడా తమ తమ వర్గాల్ని, వాళ్ళ అవసరాలని, వాళ్ళు చెప్పే సమస్యల్ని తీర్చుకుంటా ప్రముఖ నాయకులుగా చలామణి అయ్యారు. వారి హవా నడిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో రెడ్డీస్ డామినేట్ చేస్తున్నారనే మాట అవాస్తవం అండి, కంప్లీట్గా అవాస్తవం. ఏ విషయంలో డామినేట్ చేశారండి? రెడ్డీస్కి వ్యాపారాలు ఉన్నమాట వాస్తవం. నియోజకవర్గ వ్యాప్తంగా వారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరంతటా వీరుగా వెళ్ళి ఒక బల్లి దుర్గాప్రసాద్ గారు, ఒక పట్రా ప్రకాశ్రావు గారు, లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వాళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకు తోచిన విధంగా సహాయం చేయడమో లేదా ప్రచారం చేయడమో తోడ్పడమో జరిగింది. ఆ క్రమంలో పార్టీలు, ఒక పార్టీలో కొంతకాలం ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఇంకో కొంతకాలం ఉండొచ్చు. కానీ ప్రముఖంగా రెడ్లు ఆర్థికంగా వెనక నిలిచినమాట వాస్తవం. వాళ్ళని సపోర్ట్ చేసి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇక్కడ కులాలని అధిక దీనికి ప్రాముఖ్యత ఇచ్చి మాత్రం చేయలేదండి ఎవరు. అదేవిధంగా ఈయన చెప్పాడు, పోయిన ఎలక్షన్ 2019 జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వరప్రసాద్ గారికి పనిచేసిన వ్యక్తులు ఎవరండి? పట్టణంలో గోపాల్ రెడ్డి, పునకా శివకుమార్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, మీరారెడ్డి, మండలాలు తీసుకోండి, ఎవరు మీరు చెప్పండి. 80% రెడ్లే మీ వెనకాల నిలబడి పనిచేశారు. ఎందుకోసం చేశారండి? మిమ్మల్ని చూసి చేయలేదండి, మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేసాం. మేము ఆయన్ని నమ్మాం. మా రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజలకు మేలే చేస్తాడు, అన్యాయం చేయడని నమ్మాం, చేసాం. మీరు మమ్మల్ని వ్యతిరేకించాను అని అంటున్నారు కదా, ఏ విషయంలో వ్యతిరేకించారండి? మేమేమైనా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తుంటే మీరు వ్యతిరేకించారా? లేదు మా అక్రమ వ్యాపారాలకు ఏమైనా తోడ్పడ్డారా? లేదు ఏదైనా వేరే కులాల మీద దౌర్జన్యం చేస్తే మీరు అడ్డుకున్నారా? ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా రెడ్డి సామాజిక వర్గం చేసిందా అండి ఊర్లో? మరి మీరు ఎక్కడ వ్యతిరేకించారు మమ్మల్ని? మీరు వ్యతిరేకించింది ఎవరిని వ్యతిరేకించాల, మీ పబ్బం గడుపుకునేదానికి మీరు అందరినీ వాడుకున్నారు. అంతవరకు నేను చెప్పగలను ఖచ్చితంగా. ఇప్పుడు 2019 మీరు బాగా ముమ్మరంగా ప్రచారం చేశారు, ఆయన గెలిపించారు. మొత్తం ఒక సంవత్సరం అయిన తర్వాత మీరు దూరం అయ్యారు, ఆయనతో కలవడం కూడా దూరం అయ్యారు. ఎందుకు మేము ఇద్దరి మధ్య, ఎమ్మెల్యే మధ్య మీ మధ్య గ్యాప్ ఎక్కడొచ్చింది? దేని మీద ప్రశ్నించారు? నా దురదృష్టం ఏంటండి అంటే, రాజకీయాల పట్ల నేను ఎంతూసియాజంతో ఉండేవాడినే కానీ పూర్తి అవగాహన లేదండి నాకు. మంచి అనుకుంటే ప్రజలకు మంచి చేయాలా, చెడ్డ చేయకూడదని భావించేవాడిని అండి నేను. 18 నెలల పాటు ఈయన వ్యవహార శైలి చూశానండి. అనేక పర్యాయాలు ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశానండి. ఏమని? ఫ్లైఓవర్ స్టార్ట్ చేయిస్తాం సార్. అలాగే నాన్న చేయిద్దామన్నారు. విజయవాడ నన్ను కూడా రమ్మన్నారు, నేను వెళ్ళాను, కన్సర్న్ సీఈని కలిశాను. ఆయన సలహా సంప్రదింపుతో ఇక్కడ మొదలుపెట్టే ప్రయత్నం చేశాం. ఇక్కడ 2011 రేట్లు ఉన్నాయండి, ఈ రేట్లు మార్చి ప్రస్తుత రేట్లకి, ఎస్ఎస్ఆర్ రేట్లకి మీరు సరిచేస్తే కాంట్రాక్టర్ టెండర్లు కోట్ చేస్తారండి, మీరు ఆ విధమైన ప్రయత్నం చేయండి అని చెప్పి నేను వారికి నాకు తోచిన ఇది చెప్పడం, దానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము ఎస్టిమేట్ వేసి పంపిస్తాం, గవర్నమెంట్ శాంక్షన్ వస్తే చేస్తామన్నారు. ఆ తర్వాత మీరే చూశారు, గత 4.5 సంవత్సరాల్లో ఆ ఫ్లైఓవర్ ఒక్క అంగుళమైన ముందరికి వెళ్ళిందండి. అడిగితే ఆయన ఏమన్నాడంటే, వాస్తవం అది మొండిగోడ మాదిరిగా చాలా కాలం నుంచి ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే అండి, మీరు కోట్ చేయండి, మీరు కూడా ప్రముఖ కాంట్రాక్టర్ కదా, కావాలంటే మీకు నష్టం వస్తే నేను ₹1 కోటి నా సొంత డబ్బులు ఇస్తానని కూడా నాతో చెప్పారండి. నేను వారికి ఒక విషయం స్పష్టీకరణ చేశాను. సొంత ఊరిలో గూడూరు పట్టణంలో నేను వ్యాపారం చేయను కాబట్టి నేను కోట్ చేయను సార్ టెండరు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, కావాలంటే చెప్తాను, వాళ్ళని కోట్ చేయమని చెప్తాను, ప్రొవైడెడ్ ఎస్ఎస్ఆర్ రేట్ షుడ్ బి అప్డేటెడ్ అని చెప్పానండి. ఇప్పటిదాకా ఆ ఫ్లైఓవర్ ఏ స్థితిలో ఉందో మీరే సాక్ష్యం, ఆ మొండిగోడలే సాక్ష్యం. చెరువు పరిస్థితి ఏముంది? చెరువు అడివైపోయిందండి. ఈరోజు నీళ్లు ఉన్నాయని పేరే కానండి, ఒక్కసారి ఆ చెరువు ఎండితే చూడండి, బాధ కలుగుతుందండి. విపరీతమైన వెజిటేషన్ వచ్చేసింది. ఆ వెజిటేషన్ ఉండడం వల్ల ఎంత చెరువు అఫెక్ట్ అవుతుందో, సారవంతమైన మట్టి అంతా నిస్సారం అయిపోతుందో ఒక సివిల్ ఇంజనీర్గా నాకు తెలుసండి. ఎన్నో చెప్పాం, ఎన్నో చేద్దాం అనుకున్నాం, ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో, పైగా ఈయన వ్యక్తిగత స్వార్థం వల్ల
మం కొత్తగా కనిపెట్టాడండి. ఎవరికి రాని ఆలోచనలు చేశాడు. అప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉండరు. మొట్టమొదట నేను చారిటీ చేస్తానని మొదలుపెట్టాడండి. ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం తరఫున రావాల్సిన స్కీములు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలు ప్రజలకు చేర్చి అభివృద్ధి కోసం నిధులు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి R&B, పంచాయతీరాజు, ఇరిగేషను, ఎలక్ట్రిసిటీ అని చెప్పి తీసుకొచ్చి ఆయా ఇవి అభివృద్ధి చేయాల్సినటువంటి ఎమ్మెల్యే నేను బైపాస్లో 2 బస్ స్టాపులు కడతాను, దానికి మీరు సహకరించాలి, నేను టవర్ క్లాక్ కడతాను ఊర్లో, దానికి మీరు సహకరించాలి అని చెప్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది ఏందండి? బాధాకరమైన విషయం కాదా? మీరు చేయాల్సిన విధులు మీరు వదిలేసి మీరెవరండి టవర్ క్లాక్ కట్టేదానికి? మీకేముంది? ఆ స్థలము మున్సిపాలిటీది, లేదు R&Bది. ఇంతకుముందు ఉన్న టవర్ క్లాక్ దాత స్వర్గీయ G.S. రాయల్ గారు, మహాదాత ఆయన. ఆ కుటుంబ సభ్యులు మేడా శ్రీనివాసులు శ్రేష్ఠి గారు వాళ్ళ మామగారు అయినటువంటి G.S. రాయల్ గారి పేరుతో కట్టించారు 1978లో. మీరు వారి కుటుంబ సభ్యులకి ఇన్ఫామ్ చేయకుండా, వారు కడతారా తిరిగి లేదా కనుక్కోకుండా, ఆర్య వైశ్య సమాజం నుంచి అప్రూవల్ తీసుకోకుండా, ఊరండి ఇది, సమాజం కట్టుబడుతూ ఉంటుంది, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వర్గాలు ఉంటాయి, అందరినీ కలుపుకోవాలి, మాట్లాడాలి, చెయ్యాలి. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీ ఇష్టానికి చేస్తాను, మీ చేతిలో అధికారం ఉందనంటే అది సమాజం హర్షించదండి. తప్పండి అని చెప్పాను, వినలేదు. ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆయనకి ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆయన తన పందాన్ని మార్చుకునే పరిస్థితి లేనప్పుడు నేను బహిర్గతంగా వచ్చి ఈ విధంగా ఆఖరికి దేవాలయ సొత్తైనటువంటి పుల్లమ్మ కామాక్షమ్మ సత్రాన్ని వేలాన్ని పెట్టాలని చూశాడు. ఎప్పుడో మేము పుట్టక ముందు మహాపుణ్యాత్ములు తుంగపాళెం వాస్తవులైనటువంటి పుల్లమ్మ కామాక్షమ్మ గారు వారికి సంతానం లేకుండా ఉంటాయి. ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానానికి ఆ స్థలాన్ని ఇవ్వడంతో పాటు అక్కడ సత్రం కట్టించి వచ్చే భక్తులకు అన్ని వస్తువులు ఏర్పాటు చేసి, అన్నపానాదులు ఏర్పాటు చేసి, ఎదురుగా ఒక బావి తవ్వించి అంత మంచి ఉద్దేశంతో చేసి ఈ పోషణకి కొన్ని భూములు మేఘనూరులో ఇచ్చారు. అంత మహానుభావుల సంకల్పం, మీ స్వార్థం కోసం బయట నుంచి వచ్చిన వ్యక్తి మీరు. మా ఊరు సంప్రదాయం, కట్టుబాటు, మా సమాజాన్ని అర్థం చేసుకోకుండా మీ ఇష్టారీత్యం ప్రవర్తిస్తే ఎలా ఊరుకుంటామండి? కాబట్టి నేను ఎదురు తిరిగాను. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కానీ దురదృష్టవశాత్తు పరిణామాలు వేరే రూపుదాల్చాయండి. అదేవిధంగా రొయ్యల వ్యాపారస్తులు, అంటే రొయ్యల రైతుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి అతని మీద. సార్ సిలికా అదే సార్, నేను ఇందాక మీకు చెప్పాను, మనకు ఉండేటటువంటి తెలివితేటల్ని, విజ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తే ఒక రకంగా ఉంటుందండి. అదే వ్యాపారాత్మకంగా ఉపయోగించుకోవాలంటే ఇంకో రకంగా ఉంటుందండి. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లో అమెరికన్ కంపెనీసు, యూరోపియన్ కంపెనీసు, రష్యన్ కంపెనీసు, చైనీస్ కంపెనీస్తో పాటు మన ఇండియా కంపెనీస్ కూడా వ్యాక్సిన్ తయారు చేసే దీనిలో ముందరకు వచ్చారండి. జాన్సన్ అండ్ జాన్సను, ఫైజరు ఇలాంటి కంపెనీలు, ఆస్ట్రాజెనికా లాంటి కంపెనీలు కూడా వ్యాక్సిన్ కనిపెట్టాయండి. స్పుత్నిక్ అని రష్యా నుంచి కూడా వచ్చింది. కానీ భారతదేశం మీద ప్రేమాభిమానాలతో సృష్టించబడ్డ ఎల్లా కృష్ణ గారు కోవాక్సిన్ మనకి ఎంత తక్కువ ధరకు వచ్చిందండి. ప్రతి మనిషికి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చగలిగారంటే ఆయన స్వలాభం చూసుకోపోబట్టే కదండి ఆ వ్యాక్సిన్ సృష్టికర్త. ఈ విజ్ఞానం అండి, ప్రజా శ్రేయస్సు కొరకు వాడారండి. మినిమం ప్రాఫిట్ పెట్టుకున్నారు, మ్యాక్సిమం సర్వీస్ ఇచ్చారు. అదే జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజరు మీకు ఎంతండి ఒక షాట్ వ్యాక్సిన్? అది సామాన్య ప్రజలు పెట్టుకోగలిగే పరిస్థితి ఉందండి. మరి విజ్ఞానాన్ని ఇటు పక్క ప్రజా సేవకు ఉపయోగించారు ఒక వ్యక్తి, విజ్ఞానాన్ని వ్యాపారానికి ఉపయోగించారు ఇంకో వ్యక్తి. అదేవిధంగా ఈయన విజ్ఞానాన్ని వ్యాపారం కోసం ఉపయోగించారండి. మల్లాన్ చెరువుకి సప్లై ఛానల్ ద్వారా నీళ్లు వెళ్తున్నటువంటి స్వర్ణముఖి నది నుంచి వెళ్తున్నటువంటి నీళ్లు రొయ్యల వ్యాపారస్తులు కొంతమంది అక్కడ పైప్ లైన్స్ ఇందులో పెట్టి కలుషితం అవుతున్నాయనేటటువంటి విషయాన్ని మల్లాన్ శేషరెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు ఇది తప్పు, వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి నీళ్లు,
కలుషితమైపోతుంది చెరువు కూడా పంచుకొచ్చే పరిస్థితి లేదని పబ్లిక్గా మాట్లాడిన ఇది ఉందండి. ఆ తర్వాత తదనంతరం రొయ్యల వ్యాపారస్తులకి నేను వ్యతిరేకం కాదండి. వారికి చూపించాల్సినటువంటి పరిష్కార మార్గం ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఈయనకి ఉంది, రెవెన్యూ అధికారులకు కూడా ఉందండి. అలాంటప్పుడు ఈయన ఇద్దరిని కూర్చోబెట్టి నేను ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతాము, దానికి గవర్నమెంట్ సహకారం తీసుకుంటాము, మీ వంతు రొయ్యల వ్యాపారస్తులు కూడా కొంత ఇస్తే మీ వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి ప్రాపర్గా మేము ఈ ఛానల్లో వదిలి మీకు అవుట్లెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ఆ సమస్యను పరిష్కరించినట్లయితే చాలా బాగుండేదండి. దురదృష్టవశాత్తు అలా జరగలేదండి. రెండు పక్కలకు కూడా తను వ్యాపారాత్మకంగా ఆలోచించాడే తప్ప సమస్యకి పరిష్కారం కనుక్కోలేదండి. ఇప్పుడు ఆయన ఈ 4.5 సంవత్సరంలో చేసిన అవినీతి కానీ, అంటే మీకు హక్కు ఉంది, మీరు గెలిపించారు, మీలాంటి వాళ్ళు పిల్లర్సు, మీరు కావచ్చు, వీరారెడ్డి కావచ్చు, ఇంకో చాలామంది ఉన్నారు కదా, డిస్కషన్ చేస్తే కింద స్థాయి జిల్లా స్థాయి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లేకుంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ కూర్చొని పరిస్థితి ఇట్లుంది, మళ్ళీ టికెట్ అతనికే ఇస్తే ప్రమాదం అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు నేను మీకు తెలియజేసిన విధంగా నాకు అంత స్థాయి లేదండి. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ అన్న నాకు చాలా ఆప్తుడు. రాజకీయాలకు అతీతంగా మేమిద్దరము అన్నాదమ్ముల సంబంధం ఉంది మా ఇద్దరి మధ్య. ఆయన నా ఫెలో కాంట్రాక్టరు, అదేవిధంగా నా వెల్విషరు. ఆయన దగ్గరికి పలు సందర్భాల్లో నేను వెళ్ళి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వివరించడం, సహాయం చేయమని అడగడం కూడా జరిగిందండి. ఆయన తన శాయశక్తుల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గూడూరుని మనం అంటే ఇప్పుడు ఆయనకు సంబంధం లేదంటే ఇది గూడూరు జిల్లాకి వెళ్ళిపోయింది కాబట్టి. కానీ ఆయన మీకు తెలియని విషయం ఏంటంటే గౌరవనీయులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టింది గూడూరులో అండి. ఆయన పెరిగింది కూడా సొసైటీలో అండి. ఆయన గూడూరు వాస్తవ్యులండి. ఆయన అది ఎప్పుడు మర్చిపోలేదండి. కాబట్టి నాతో పలు సందర్భాల్లో అనున్నారు, ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు గూడూరు అండ్ ఐ హ్యావ్ గాన్ టు హిమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్, బట్ అన్ఫార్చునేట్లీ నథింగ్ వర్క్డ్ అవుట్. హరిచంద్ర రెడ్డి, మామూలుగా ఏంటంటే మీరు ఒక కాంట్రాక్ట్ బిజినెస్ మ్యాన్, మీరు అంటే ఈ మామూలుగా పొలిటీషియన్ ఉన్న కరోనా కాలంలో అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమం ఎక్కువ చేస్తారు. ఇదంటే అంటే ఫస్ట్ నుంచి మీకు ఆధ్యాత్మికంగా ఇలాంటి సేవా కార్యక్రమం ఫస్ట్ నుంచి? నేను సింపుల్గా తొందరగా చెప్తానండి సమాధానం. మేము లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్న వ్యవసాయం చేసేవారు. మాకు అన్ని రకాల కష్టాలు తెలుసు. దాని గురించి నేను ఎలాబరేట్గా చెప్పదలుచుకోలేదు. మా నాన్న మా కోసమే కష్టపడ్డాడు. మమ్మల్ని చదివించి ఉన్నత స్థితిలో చూడాలనుకున్నాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని గుల్బర్గాకి వెళ్ళి మేము చదువుకున్నామండి. చదువుకునేటప్పుడు కొన్ని పుస్తకాలు కొనుక్కునేదానికి కూడా వీఆర్ నాట్ అఫోర్డెడ్. మాకంత శక్తి ఉండేది కాదు. లైబ్రరీ నుంచో ఫ్రెండ్స్ నుంచో అరువు తెచ్చుకుని చదువుకున్నాము. అప్పట్లోనే నాకు ఒక భావన, భగవంతుడు మనల్ని కనుక ఎప్పుడైనా మంచి స్థాయిలో నిలబెడితే పేద పిల్లలకి చదివించాలి, ప్రయోజకులను చేయాలి, తద్వారా నేను ఆనందం పొందాలి. నేను పడిన కష్టం పేదవాడు నాకు తెలిసిన వాళ్ళల్లో కష్టపడకూడదు అని చెప్పి భావించి విద్యా రంగాన్ని తీసుకున్నానండి. నేను మొదటి నుంచి కూడా దైవభక్తి ఎక్కువ అండి. నాకు దైవానుగ్రహం లేదే ఏది జరగదని భావించేవాడిని. దైవానికి సంబంధించిన ఆస్తులు నిరర్ధకంగానో అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఆస్తులను గుర్తించడం, నాకు కొంత ఆర్థిక స్తోమత వచ్చిన తర్వాత వాటిని బాగు చేయాలి, దైవానికి చెందిన దైవానికే ఉండాలనే మంచి ఉద్దేశంతో దైవ కార్యక్రమాలు నిర్వహించానండి. అదేవిధంగా వైద్యం, మా అన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆరోగ్యశ్రీ పథకంతో పేదవాడికి ఎంత మంచి చేశాడో నేను ప్రత్యక్షంగా చూశానండి. కానీ తదనంతరం 2014 తర్వాత కొన్ని పరిణామాల్లో కొంత ఆలస్యం అవుతున్నాయి ఆ స్కీములని. నేను చిన్నపిల్లలకి 21 మందికి గుండె ఆపరేషన్లు చేయించి వాళ్ళ తల్లిదండ్రులు ఆనందం నింపే ప్రయత్నం చేశాను. అదేవిధంగా పేదవాడికి వైద్య సహాయం అందించాను. సో నా ట్రస్ట్ తరఫున కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకున్నారండి. పదుల సంఖ్యలో వైద్య సహాయం అందించారండి. దైవ కార్యక్రమాలు చేస్తున్నాను. ఇది కేవలం నేను ఈ ఊరిలో పుట్టి పెరగడం, నాకు కన్న తల్లితో సమానం ఈ ఊరు. కాబట్టి నాకు గూడూరుతో ఎనలేని అనుబంధం. కాబట్టే నేను ఎక్కడ తిరిగినా మొదటి ఇల్లు ఇక్కడ కట్టుకున్నాను. ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించాలని నేను భావిస్తున్నాను. భగవంతుడు అనుగ్రహిస్తే సమస్యలు కూడా పరిష్కరిస్తాం. లాస్ట్ ఫైనల్గా వరప్రసాద్ టికెట్ ఇస్తే మాత్రం మీరు చేయరా? వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వరని నేను భావిస్తున్నానండి. ఓకే, అంటే మీరు
మీరు ఇంకా కొంతమంది కలిసి అది రవికుమార్ ఎన్నో ప్రపోజల్ పెడుతున్నారంట కదా, అది ఎంతవరకు ప్రపోజల్ నేను పెట్టిన మాట వాస్తవం అండి. అది ఫలించి ముందరకు వస్తే రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా గత ఎలక్షన్లలో నేను 17 వార్డ్స్ గూడూరు టౌన్లో డోర్ టు డోర్ తిరిగి జగనన్న కోసం అవకాశం ఇవ్వమని అడిగానండి. ఈసారి గూడూరు నియోజకవర్గం మొత్తం తిరిగి అడుగుతానండి. కానీ వరప్రసాద్ గారికి టికెట్ రాదని నాకు నమ్మకం. ఆయన కాకుండా ఇక ఎవరికి వచ్చినా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదండి. చివరిగా అంటే 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఎలా ఉంది? అంటే మీరు ప్రజల్లో ఒక టెస్ట్ పెట్టున్నారు, తిరుగుతున్నారు, ఎలా ఉందండి? ప్రజాభిప్రాయం మిశ్రమంగా ఉందండి. నేను అబద్ధాలు చెప్పలేను. ఎందుకంటే రేపు ఉదయం మేము రంగంలో దిగి పనిచేయాల్సిన వాళ్ళం. అత్యంత అద్భుతమైన సంక్షేమ పథకాలతో లోయర్ క్యాడర్లో మొత్తం చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అన్న. అలాగే కొంతవరకు అభివృద్ధి కూడా చేయగలిగాం. కానీ చేయాల్సిన స్థాయిలో చేయలేకపోయాం. చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందువల్ల చేయలేకపోయామో వివరించుకోవాల్సిన అవసరం ప్రజలకు మా మీద ఉంది. ఉదాహరణకి ఫ్లైఓవర్, లేకపోతే గూడూరు చెరువు, లేకపోతే కూరగాయల మార్కెట్, ఏదైనా కానివ్వండి, అభివృద్ధి ఆలస్యమైంది. మన్నించమని ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కోరుతున్నాను. అదేవిధంగా సరిపడినటువంటి నిధుల అవైలబిలిటీలో లేక ఎప్పుడు చూసినా పేదవాడు అని అన్నపడ్డ తాపత్రయం ఇది కొంతవరకు వెనకబడిందే తప్ప ఆయన ఉద్దేశంలో ఎటువంటి లోటు లేదండి. ఆయన ప్రజలకు మంచి చేయాలనే మంచి తలంపుతో ఉన్నారు. అది నెరవేరాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి సహకారం అంది అన్న ఇంకా మంచి పనులు చేయాలి, అభివృద్ధి కూడా బాగా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ విషయంలో సహకరించడానికి సంపూర్ణంగా నేను సహకరిస్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వరప్రసాద్ కోసం, గెలుపు కోసం తమ వంతుగా కష్టపడి గెలిపించాము. అయితే సంవత్సరం అయిన తర్వాత తను విధి విధానాలు నచ్చక బయటకు రావడం జరిగింది. అయితే శివప్రసాద్ ఈసారి వరప్రసాద్కు ఖచ్చితంగా టికెట్ రాదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా తాను వేరే వాళ్ళు కూడా ప్రపోజల్ చేస్తున్నాను, మంచి అభ్యర్థిని పెట్టి మళ్ళీ తిరిగి ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా చూస్తానని హరిచంద్రారెడ్డి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.